నమస్తే అండి. ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసింది మీ సమీరా. దోసకాయ పచ్చడి. దీనికి మనం 2 దోసకాయలు తీసుకోవాలి. శుభ్రంగా దాన్ని కడిగి పై చెక్కంతా తీసేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఈ సమ్మర్లో చాలా మంచిదండి. దీనికి స్కిన్ కూడా బాగుంటుంది అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా బాగుంటాయి. 95% వాటర్ ఉంటుందండి దోసకాయల్లోని. హెల్దీ ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చూసారు కదా, పై చెక్కంతా తీసేయాలి. మనం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది మిక్సీలో చేస్తే అంత టేస్ట్ ఉండదండి, మనం రోట్లో చేద్దాము. నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను. ఇప్పుడు చూసారు కదా, మొత్తం చెక్ తీసేసి దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి కదా. ఇందులో ఉన్న గింజలు అవి కూడా మనం తీసేయాలి. చాలామంది గింజలు కూడా వేసేస్తారు. నేనైతే వేయను అసలు గింజలు. వేయకపోతేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవి మొత్తం గింజలన్నీ తీసేయాలి. ఇది మనకి వెయిట్ లాస్ కూడా ఉంటుందండి దోసకాయ తినడం వల్ల. ఎందుకంటే దీంట్లోనే 95% వాటర్ ఉంటుంది దోసకాయలో. సో నేనేం చెప్పక్కర్లేదు, మీకే అందరికీ తెలుసు. ఇప్పుడు ఇవి మొత్తం అన్ని గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది మనం కారంగా ఉంటేనే బాగుంటుందండి. కొంచెం మిర్చి ఎక్కువ వేసుకోండి ఇందులోని. చాలామంది దోసకాయ అంటే ఇష్టపడరు. మ్యాక్సిమం ఎక్కువ మంది, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కూడా దోసకాయ అబ్బా అంటారు. కానీ ఈ పచ్చడి చేసి పెట్టండి, ఎంత ఇష్టంగా తింటారో ఇదైతే మాత్రం. ఇప్పుడు చూసారు కదా, ఒక మూకిడి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో మనం ఒక 2 స్పూన్లు మెంతులు వేయాలి. నూనె బాగా కాగాక అప్పుడు వేయాలండి. ఈ మెంతులు వేగుతుండగానే మనం ఒక 5 స్పూన్స్ మినపగుళ్ళు కూడా వేద్దాము. స్పూన్స్ అంటే ఇవి టీ స్పూన్ కాబట్టి కొంచెం 5 స్పూన్స్ అలా పడతాయి మినపగుళ్ళు. చూసారు కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆవాలు కూడా వేయాలి. ఇవి బాగా వేగుతుండగా ఇంకా మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా అంటే మీకు కారం బట్టి తీసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువ వేస్తాను, సో మీరు తగ్గించుకోండి కారం తక్కువ తినే వాళ్ళైతే. ఇప్పుడు ఇందులోనే ఈ ఎండుమిర్చి వేగుతూ ఉండగానే మనం ఇంగు కూడా వేయాలండి. ఇదే అసలైంది. ఇంగు వేస్తేనే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇంగు వేసాను. ఇది వేగాక ఇందులో కొద్దిగా పసుపు కూడా వేయాలి. ఎప్పుడు కూడా మనం పోపు పెట్టేటప్పుడే ఆయిల్లోనే మనం పసుపు వేసామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పసుపు కూడా వేసాక మొత్తం అంతా బాగా వేగుతుంది కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం మనము. అవి కూడా మీకు కారం బట్టి వేసుకోండి. చూసారు కదా, ఈ మిర్చి ఇదంతా మొత్తం వేయించేసి ఒక పక్కన పెట్టేద్దాము. ఇది మొత్తం ఏంటంటే బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయాక ఇది వేరేగా మనం ఈ రోట్లో వేసి కొట్టేసుకుందాము. మిక్సీలో అసలు వేయొద్దండి. మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోవడం వల్ల అంత టేస్ట్ ఉండదు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మిక్సీలో చేయండి, ఇందులో కూడా చేయండి, కానీ రోట్లో అయితే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, చల్లారిపోయింది ఇది. ఇప్పుడు ఇందులో వేసి కొంచెం మెత్తగా కొట్టేద్దాము. ఇప్పుడు ఇందులోనే చింతపండు, కొద్దిగా సాల్ట్ కూడా వేసేయాలి. చింతపండు కూడా తక్కువే తీసుకోండి. చూసారు కదా, మొత్తం ఈ చింతపండు సాల్ట్ కూడా ఇందులోనే వేసి మెత్తగా కొట్టాలి. ఇప్పుడు ఇది కొద్దిగా నలిగాక అప్పుడు ఈ దోసకాయ ముక్కలు కూడా మనం ఇందులో వేసి కలిపేసి మెత్తగా కొట్టేయడమేనండి. అంతే, అయిపోతుంది ఇది. ఇంతే దోసకాయ పచ్చడి. వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది. నేను మొన్న మీకు క్వశ్చన్ అడిగాను కదా, శ్రీమద్ రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే 24,000 శ్లోకాలు అని చెప్పాను కదా. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? ప్రతి 1000 శ్లోకాలకి ఒక్కొక్క గాయత్రి మంత్ర బీజాక్షరం ఉంటుంది, తెలుసా? సో ఇవి నోట్ చేసుకుంటూ ఉండండి, పిల్లలకి బాగా యూజ్ అవుతాయి. నాకు తెలిసిన ఏదో కొద్దిగా నాలెడ్జ్ మీకు చెప్తున్నాను. ఈ శ్రీమద్ రామాయణానికి 2 పేర్లు కూడా ఉన్నాయండి. అది ఒకటి రావణవధ, సీత చరిత్ర అని కూడా అంటారు వీటిని. మన పిల్లలకి పురాణాలు అవన్నీ బాగా నేర్పిద్దామండి. వాళ్ళకి అన్నీ చెప్పాలి మనం, ఓకేనా? ఇప్పుడు చూసారా, ఇది అంతా నలిగింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి మొత్తం అన్నీ కలిపి ఒక బౌల్లో తీసేసుకుందాము.
ఇది వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఇది నా ఫేవరెట్ రెసిపీ. చూసారు కదా, చాలామంది స్పూన్తో తీస్తారు. నాకు ఇలా చేత్తో తీస్తూ ఇలా ఇది బా ఈ టేస్ట్ వేరే అండి. రోట్లో టేస్ట్ వేరే అసలు. చూసారు కదా, మొత్తం అంతా తీసి మొత్తం మెత్తగా, అంటే మరీ మెత్తగా అక్కర్లేదు, కొంచెం కచ్చాపిచ్చగా నలగాలి. ఇప్పుడు చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసేసుకో.